రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రచారంలో స్థానిక నేతల హల్చల్. ఈరోజు కరోనా కేసుల అప్డేట్స్, మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ వివరాలు. కులీ కుతుబు షాహి ప్రేమ గురుతుగా కొలువైన నగరం, బాగుమతికి బహుమతిగా ఇచ్చిన ఈ బాగు నగరం మా భాగ్య నగరం. రంగు రంగులను రంగరించుకొని నింగి తారలను తలపించేలా ఇంద్రధనస్సు ఈర్షపడి ఆ ఇంద్రలోకమే రంది పడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. కొలువైన నగరం హైదరాబాదు నగరం. హైదరాబాద్ జిహెచ్ఎంసీకి జరుగుతున్న ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలోని అన్ని పార్టీల నేతల సందడి రాష్ట్ర రాజధానిలో కనిపిస్తుంది. ఇక్కడి పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు లస్కర్కు తరలి వెళ్లడంతో స్థానిక రాజకీయ రంగస్థలం బూసిపోయింది. ఇందులో భాగంగా 42,000 ఓట్లున్న మహిళా రిజర్వేషన్గా ఉన్న 137వ వినాయక్ నగర్ డివిజన్ గత 5-6 రోజులుగా రామగుండం నియోజకవర్గంను తలపిస్తుంది. ఇక్కడి రామగుండం కార్పొరేషన్ మండలాల అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో, నాయకులతో, కార్యకర్తలతో జిహెచ్ఎంసీలోని 137వ డివిజన్ కలకల్లాడుతుంది. ఈ డివిజన్లో ఎక్కడ చూసినా రామగుండం అధికార పార్టీ ఘనం కనిపిస్తూ ఉంది. గత 15 రోజులుగా చాలామంది ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇక్కడే తిష్ట వేసి టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ కార్పొరేటర్ బద్దం పుష్పలత పరశురాం రెడ్డి గెలుపు కోసం ఈ 137వ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో మూలన జోరుగా హుషారుగా రామగుండం ప్రాంత గులాబీ శ్రేణులు సందడి చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో పార్టీ మహిళా శ్రేణులు సైతం హుషారుగా ప్రచారంలో పంచుకుంటున్నారు. రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ఇన్ఛార్జిగా ఉన్న ఈ 137వ డివిజన్లో చందర్ చేస్తున్న దిశానిర్దేశకంతో మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేక్రావు, కార్పొరేటర్లు, మండల ప్రజాప్రతినిధులు 137వ డివిజన్లో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఈ తరహా పరిస్థితులు రామగుండం పరిపాలనలో స్తంభన ఏర్పడిందని విమర్శలు వస్తూ ఉన్నాయి. తమ ప్రచార ఫలితంగా 137వ డివిజన్కు విజయం వరిస్తుందని, ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్పలత పరశురాం రెడ్డి గెలుపు తథ్యమని ధీమాలో రామగుండం ప్రాంత గులాబీ శ్రేణులు ఉన్నారు. వేచి చూడాల్సింది. అలాగే టీఆర్ఎస్ ఇక్కడి నాయకురాలు మూల విజయారెడ్డి జిహెచ్ఎంఎస్ 30వ డివిజన్లో పార్టీ అభ్యర్థి సవితా యాదవ్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాగా రామగుండం మాజీ శాసనసభ్యుడు సోమర సత్యనారాయణ ఇన్ఛార్జిగా ఉన్న జిహెచ్ఎంసీ 98వ డివిజన్లో ఈ ప్రాంత కమలనాథులు కూడా జోరుగా ప్రచారంలో ఉన్నారు. 98వ డివిజన్ అమీర్పేట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి కేతినేని సరళ గెలుపు కోసం ప్రచారం జోరుగా చేస్తూ ఉన్నారు. ఈ డివిజన్లో రామగుండం ప్రాంతంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సందడి చేస్తూ ఉన్నారు. వీరే కాకుండా రామగుండం ప్రాంత ముఖ్య నేతలు కోలేటి దామోదర్, ఎస్ కుమార్, ఎంఎస్ రాజ్ ఠాకూర్, కౌశికారి, హర్కార వేణుగోపాలరావు తదితరులు తమ అనుచర ఘనంతో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పలు డివిజన్లలో జోరుగా ప్రచారం చేపట్టారు. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఈరోజు ముగియనుండడంతో ఇక్కడి నుంచి తండోపతండాలుగా హైదరాబాద్కు తరలి వెళ్లిన పలు పార్టీల ఘనం ఈరోజు రాత్రికి రామగుండం ప్రాంతానికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. అయితే కొన్ని ఆరోగ్య కేంద్రాలకు నిర్ధారణ పరీక్షల కోసం ఎవరూ రాకపోగా కొన్నింట్లో మాత్రమే ఈ పరీక్షలను చేపట్టారు. రామగుండం యూపీఎస్సీలో 3కి గాను ఒకరికి, అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో 15 మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షలులో నిర్ధారణ వచ్చింది. లక్ష్మీపురం యూపీఎస్సీలో 10 మందికి, ఫైవింగ్లేన్ యూపీఎస్సీలో 17 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు. మొత్తానికి రోజు ఇక్కడ 45 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా కేవలం 2కి మాత్రమే కరోనా నిర్ధారణ వచ్చింది. అటవీ అభివృద్ధితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అటవీ శాఖ వరంగల్ రేంజ్ ముఖ్య కన్జర్వేటర్ అక్బర్ అన్నారు. ఈరోజు ఆయన రామగుండం మియావాకీని
పాలకుర్తి మండలం ఖన్నాల్లో జరుగుతున్న అటవీ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈయన వెంట ఈ ప్రాంత అటవీ శాఖ అధికారులు రామలింగం, అపర్ణ, ప్రదీప్, రవిప్రసాద్, ఆశీష్ సింగ్, వజ్రారెడ్డి, గోపాలరావు, వాణి తదితరులు ఉన్నారు. గోదావరికంలో అనుమానాస్పద స్థితిలో తిరుగులాడుతున్న 4 వ్యక్తులను ఈరోజు రామగుండం తహసీల్దార్ ముందు స్థానిక 1 టౌన్ పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. గాంధీనగర్కు చెందిన మల్లేష్, మార్కండే కాలనీకి చెందిన అఫ్జల్, ఎల్బీ నగర్కు చెందిన శ్రీనివాస్, అడ్డగుంటపల్లికి చెందిన లింగయ్యలను హాజరుపరిచారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సిపిఐ నేత మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదీ తీరాన చాలామంది భక్తులు వస్తారని, స్నానాలు ఆచరిస్తారని, కాబట్టి గోదావరి నదీ తీరాన మొత్తం చెత్తాచెదారంతో నిండుకొని ఉందని, ప్రజలు అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం కానీ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గారి చొరవ చూపాలని, శానిటరీ పనులను చేపట్టాలని దినేష్ కోరారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.